హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లా మంచుకున్నారా? మరి ఇంకా మంచుకున్నారా? మీరు ఎట్లున్నారని చెప్పేసి లేసుకున్నావు కింద కామెంట్ అయితే వేసేసారు. ఇక మరి వీడియోని స్టార్ట్ చేద్దామా? వీడియో రీచ్ కోసం ఒక లైక్ అయితే చేయండి బై. వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది, ఎందుకంటే మాత్రం ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారని చెప్పేసి, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇక మరి నిన్న మనం చూసుకున్నట్లయితే మన ఇండియన్ ఆర్మీ చిలిగుడి కారిడార్ దగ్గర, అంటే లైక్ మనం చూసుకున్నట్లయితే ఈ చికెన్ నెక్ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం దగ్గర, మన 7 సిస్టర్ని డివైడ్ చేసేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం దగ్గర కొన్ని డ్రిల్స్ అయితే చేసిందనమాట మన ఇండియన్ ఆర్మీ. ఏ విధంగా మనకి లైక్ ఆర్మీ డ్రిల్స్ కావచ్చు, లేకపోతే ఏ విధంగా మనకు అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని అంతా కూడా ఫాస్ట్గా మూవ్ చేయడం కోసం కావచ్చు, కొన్ని డ్రిల్స్ అయితే చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఆ డ్రిల్స్ ఎందుకు చేసింది, ఎలా చేసింది అని చెప్పేసి అంటే మాత్రం మొన్న వకార్ మహమ్మద్ యూనిస్, మన బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్, టెంపరీ ప్రైమ్ మినిస్టర్, ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో వానికే తెలియదు. అయితే వాడు మొన్న చైనాకు పోయి ఈ యొక్క 7 సిస్టర్స్ మీద కొన్ని ఎలిగేషన్స్ వేసిండు. ఇవి ల్యాండ్ లాక్డ్ ప్రాంతాలు, ఇక్కడ నుంచి మీరైతే రండి, మాకు ఇక్కడ మీ యొక్క అదేంటి మనకి సప్లైస్ అనేవి వేసుకోండి మా యొక్క దేశంలో, అది ఇది అని చెప్పేసి కొన్ని పిచ్చికూతలు ఏదో కూర్చుంది అనమాట. మరి ఆ పిచ్చికూతల్ని చెక్ పెట్టడం కోసం ఫస్ట్ ఏం చేసినాం, మన S-400ని అక్కడ డిప్లాయ్ చేసినాం. ఏది చికెన్ నెక్ దగ్గర మనమైతే S-400 డిప్లాయ్ చేసినాం. కానీ ఇప్పుడు ఏమైందంటే మాత్రం మొన్న మనం చూసుకున్నట్లయితే బలోచిస్తాన్ అనేది సపరేట్ అవుతుంది కదా. మరి సపరేట్ అయ్యడానికి గల కారణం ఏంటిది, మన సింధూర్, ఆపరేషన్ సింధూర్. మరి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది కాబట్టి ఇటు అంటే లైక్ ఇప్పుడు పాకిస్తాను, చైనా 2 మిత్ర దేశాలు, అంటే లైక్ ఇప్పుడు ఈ యొక్క ఏది మనకి చూసుకున్నట్లయితే ఈ బలోచిస్తాన్ అనేటువంటి ప్రాంతంలో చాలా వరకు ఇక్కడ మనం రెగ్యులర్గా వీడియోస్లో మాట్లాడుకుంటుంది చైనా వాళ్ళకు సంబంధించినటువంటి వ్రాదార్ పోర్టుని డెవలప్ చేస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే వీళ్ళకు సంబంధించినటువంటి సిటీ ఉంది, అదే అంతేకాకుండా ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. అంటే లైక్ ఈ యొక్క ప్రాంతం అనేది చైనాకి కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్స్పోర్ట్స్ చేసుకోవడం కోసం, ఎక్స్పోర్ట్స్ అంటే లైక్ ఇక్కడ వీళ్ళు తయారు చేసినటువంటి ప్రతి ఒక్క వస్తువుని కూడా ఈ యొక్క లైక్ ఈ యొక్క వ్రాదార్ పోర్ట్ దగ్గర నుంచి వెళ్ళి ఇటు వెస్టర్న్ కంట్రీస్ కావచ్చు, ఈ యొక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కావచ్చు, వీటికైతే సప్లై చేసుకోవడం కోసం చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి ఒక ప్రాంతం. కానీ ఇప్పుడు మనం ఏం చేసినాం, అక్కడ మనకి లైక్ ఈ యొక్క సింధూర్ అనేది జరగడం వల్ల ఈ యొక్క ప్రాంతం ఏది మనకి లైక్ ఇప్పుడు ఆ ఒక బలోచిస్తాన్ అనేటువంటి ప్రాంతం సపరేట్ కంట్రీగా మారబోతుంది అనేటువంటి విషయంలో ఏమవుతుందంటే ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో, చైనా డెవలప్ చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, అంటే లైక్ ఈ యొక్క సీ పోర్ట్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, వాట్ ఎవర్ థింగ్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి చైనాకి ఇక్కడ ఈ యొక్క పోర్టుకు సంబంధించి కావచ్చు, ఇక్కడ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్ అనేది కట్ అవుతుంది. కట్ అవ్వడానికి గల కారణం ఎవరు, ఇండియా. మరి ఇండియా మీదకి యుద్ధానికి పాకిస్తాన్, అదేవిధంగా చూసుకుంటే చైనా, ఇటు బంగ్లాదేశ్, ఈ 3 కూడా వచ్చే ఛాన్స్ అనేది కొడుతుంది. కానీ ఎప్పటికైనా వాటితో యుద్ధం చేయాల్సిందే. కానీ ఇప్పుడు ఏమైందంటే మాత్రం ఒక కట్ అయింది అనుకోండి, డెఫినెట్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చికెన్ నెక్ని కట్ చేయడానికి ట్రై చేస్తారు, 100% చెప్తున్నాను. ఎందుకంటే మాత్రం వాటికి ఈజీ టు యాక్సెస్ అనేది ఉంది, ల్యాండ్ లాక్డ్ ప్రాంతాలు అవి. అంటే లైక్ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా సముద్రానికి అయితే టచ్ అనేది ఉండదు. ఇటు కింద బంగ్లాదేశ్ ఉంటుంది, మీద చైనా ఉంటుంది, మధ్యలో మన ఈ యొక్క 7 రాష్ట్రాలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క 7 రాష్ట్రాలను ఉద్దేశించి మాట్లాడినటువంటి ముచ్చట్లో మొన్న పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ చీఫ్తో వచ్చిందనమాట. వచ్చి బంగ్లాదేశ్తో మాట్లాడి ఈ చికెన్ నెక్ని ఏ విధంగా కట్ చేయాలి, ఎట్లా వేయాలని చెప్పేసి కొన్ని చర్చలు అయితే జరుపుకున్నారు. మరి ఈ యొక్క ముచ్చట మీదకి ఇక్కడ మన వాళ్ళు అయితే ఇట్లా చేసైనా సరే చైనాతో గెలవలేం, అది 100% చెప్తున్నా. చైనాని అంటే లైక్ పోరాడగలం, కానీ గెలవలేం, 100% చెప్తున్నా. ఎందుకంటే మాత్రం వాళ్ళ దగ్గర అడ్వాన్స్ లెవెల్లో మనకి ఎక్విప్మెంట్ అనేది ఉంది, 100% చెప్తున్నా. ఎందుకంటే మాత్రం 6th జనరేషన్కి సంబంధించినటువంటి వాళ్ళకు యుద్ధ విమానాలు కావచ్చు, ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ అనేది వాళ్ళ దగ్గర ఉంది. ఏ టెక్నాలజీతో వాళ్ళైతే నిర్మించుకున్నటువంటి టెక్నాలజీ ఉంది. కానీ చైనా మాలే కదా, అవి పని చేస్తారా చేయని చెప్పేసి పక్కన పెట్టుకుంటే, వాళ్ళైతే ఎప్పుడో 6th జనరేషన్కి సంబంధించినటువంటి విమానాలు అయితే తీసుకొచ్చుకున్నారు, ఇంకోటి తీసుకొచ్చుకున్నారు. మన దగ్గర 4th 5th జనరేషన్ మాత్రమే ఉన్నాయి. ఇవి ఆ దాటికి తట్టుకోగలుగుతాయా? మన S-400 ఏదైతే ఉందో అది ఈ యొక్క మిసైల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటికి తట్టుకొని నిలబడలేదు, అది 100% చెప్తున్నాయి. S-500 ఏదైతే ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే అది ఏమైనా చేయొచ్చు. కానీ ఈ యొక్క S-400తోని చైనా వాళ్ళకు సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టమ్ మనం అంటే డిఫెన్స్ సిస్టమ్ అంటున్నాం, అక్కడ ఉన్నటువంటి మిసైల్స్ని దాడికి తట్టుకోలేదు, అది 100% తెలుస్తుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే చైనాకి అక్కడ హిల్స్ ఉంటాయి,
కొండ ప్రాంతాలు ఉంటాయి, ఆ కొండ మీద ఉంటారు వాళ్ళు, మన వాళ్ళు కింద ఉంటారు. అది ఒక అడ్వాంటేజ్ అయితే అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనకి పాకిస్తాన్కి మనకైతే అక్కడ కొండ ప్రాంతాలు అవి కొంచెం తక్కువగా ఉంటాయి, ఒకడ తక్కువగా ఒకడ ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది కాకుండా ఇక్కడ చూసుకుంటే ఎత్తుగా ఉంటుంది చైనా అనేది. మరి అక్కడ నుంచే దాడి చేస్తే మన వాళ్ళు ఈజీగా అయితే దొరికిపోతారు అనమాట. అట్లా కొన్ని ఉన్నాయి. మన వాళ్ళు ఓడిపోతారు అని చెప్పేసి అనడం కంటే పోరాటం చేస్తారు, అంతేగాని గెలవలేరు 100% చెప్తున్నా. ఎందుకంటే మాత్రం మనం ఇప్పటి వరకు అంటే లైక్ ఇప్పుడు చైనా కూడా గెలవలేదు భయ్. ఎందుకంటున్నానంటే చైనాకి ఎటువంటి వార్లో పార్టిసిపేషన్ అనేది చేయలేదు ఇంతవరకు కూడా. అప్పుడెప్పుడో జరిగింది వారు, ఇంతవరకు కూడా ఎక్కడ కూడా వార్లు అనేది వార్ ప్రాక్టీస్ అనేది లేదు. మనం పాకిస్తాన్ ఒక మంచి వేసి వచ్చినాం, మంచి మంచి ప్రాక్టీస్ అయితే పోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి చైనాని ఓడించడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ ఒక వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్వాన్స్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి కాస్త ఎన్నికంజలో ఉన్నామని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనమైతే తప్పకుండా గెలిచే ఛాన్స్ అనే ఉంది, కానీ ఎక్కడో చిన్న డౌట్ అంతే, అంతకు మించి ఏం లేదు. ఎందుకు అని అంటే మాత్రం అడ్వాన్స్డ్ వెపన్స్ అని కావచ్చు, ఇంకోటి కాదు, అది కాదు ముచ్చట. ఇక్కడ వాళ్ళకు జియోగ్రాఫికల్గా వాళ్ళకి అడ్వాంటేజ్ అనేది ఉంది చైనా వాళ్ళకి, అందుకని చెప్పేసి అంటున్నా అంతే, అంతకు మించి ఏం లేదు. వాళ్ళకి భూటాన్లో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటు అరుణాచల్ ప్రాంతంలో కనుక మనం చూసుకున్నట్లయితే చాలా వరకు చాలా రకాలుగా అడ్వాంటేజ్ అయితే అవుతుంది చైనాకి. ఎందుకంటే మాత్రం ఈ కొండల ప్రాంతాలు కాబట్టి ఆ కొండల ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్కడ ఎత్తు నుంచి వెళ్ళి మన వాళ్ళని టార్గెట్ చేయడం ఈజీ. అందుకని చెప్పేసి మన వాళ్ళు నిన్నటికి నిన్న ఎంత వీలైతే అంత తొందరగా ఎక్విప్మెంట్ని మన దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ని మొత్తాన్ని కూడా తీసుకొని, అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అక్కడికి తీసుకువెళ్ళేందుకు కొన్ని ప్రాక్టీసెస్ అయితే చేశారనమాట. ఆ ప్రాక్టీసెస్ అనేవి సక్సెస్ఫుల్ అయినాయి. మరి 3 ఫ్రంట్ వార్ కోసం ఎదురు చూస్తుందా ఇండియా, దాని గురించి ఆయన ఆలోచిస్తున్నా. ఇటు బంగ్లాదేశ్, అటు చైనా, ఇటు పాకిస్తాన్, ఈ మూడింటితోని వారు చేయడం కోసం ఎన్నటికైనా తప్పదు, ఈ మూడింటితోని. అర్థమైందా? ఇక మరి ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. మరి ఈ యొక్క వార్ అప్డేట్ అన్నది మళ్ళీ వస్తూనే ఉంటుంది. నిన్న జస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ అంటారు సరే, అలా వేసారనమాట. మరి మెయిన్ వాళ్ళకు దిగితే మాత్రం మన ఇండియానే గెలుస్తుంది, అది ఎట్లా చేసినా సరే. బంగ్లాదేశ్ తోక కత్తిరించడం కోసం ఇటువంటి డ్రిల్స్ అనేది చేస్తుందని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది. బంగ్లాదేశ్ చాలా ఈ మధ్యలో చూసుకున్నట్లయితే పిచ్చి కథలు అయితే పడుతుంది. మొన్న చూసుకున్నట్లయితే మన యుఎస్ ఆర్మీ బంగ్లాదేశ్కి వచ్చిందనమాట. ఎందుకు వచ్చింది, ఎవరి కోసం వచ్చింది, వాళ్ళకి ఎవరు శత్రువులు ఉన్నారు ఇక్కడ బంగ్లాదేశ్కి? ఎవరు లేరు కదా, మరి ఎందుకు దింపుకున్నాడు ఇక్కడ? ఎందుకంటే మాత్రం అటు ఇండియా ఉంది కదా, ఇండియాని భయపెట్టడం కోసం చాలా రకాలుగా ప్రయత్నిస్తుంది. ఎవరు? యుఎస్ ఆడుతున్నటువంటి నాటకం ఇదంతా. అర్థమైందా? మరి అవన్నీ కూడా తెలుసుకోవాలి. యుఎస్ ఇటువంటి పన్నాగాలు బలుతుందని చెప్పేసి తెలుసుకోవాలంటే మాత్రం మరి ఇంకొక వీడియో వేయాల్సిందే. లెస్మినో మీరైతే అడగండి, అడిగితేనే అయితే కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే అయితే దానికి సంబంధించిన వీడియోనే చేస్తా. యుఎస్కి సంబంధించినటువంటి డార్క్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మనమైతే చేద్దాం. మన ఇండియా మీద చూపెడుతున్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది ఎప్పుడు పుట్టిందంటే మనకి ఒకప్పుడు పుట్టింది. అది ఏందని చెప్పేసి ఒక వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. అది పక్కన పెట్టుకుంటే ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన ఆ ముచ్చట ఏందని చెప్పేసి, ఒకవేళ కనుక చూడకపోతే చూసేసేయండి. ప్రీవియస్ వీడియోస్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అందులో కూడా మీకైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఒక పాకిస్తాన్కి, మా ఇండియాకి అమెరికా ఎందుకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ఒక వీడియోలో అయితే చెప్పేసిన. ఆ వీడియో లింక్ వచ్చేసి పైన కార్డ్స్ చెక్అవుట్ చేసేసేయండి. ఇవరకు ఇట్లా అయితే డ్రిల్స్ అనేవి కండక్ట్ చేశారు బై. మీరేమంటారు ఈ యొక్క డ్రిల్స్ మీద? పాకిస్తాన్కి, అదేవిధంగా చైనాకి, మన ఇండియా, అదేవిధంగా చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్, ఈ 3 ఫ్రంట్ వార్ అయితే ఉందో ఇండియా ఒకటి, బంగ్లాదేశ్, చైనా, ఇటు పాకిస్తాన్, ఈ మూడింటితో వార్ చేస్తే ఎవరు గెలుస్తారంటారు? ప్లస్ మీరు కింద కామెంట్ అయితే చేసేసేయండి. ఇక మనం పోయేస్తా వీడియోకి అయితే. ఇంత వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన చూసిన బెల్ ఐకాన్ టచ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, శివ బాయ్.